ఓం సాయిరామ్. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ సాయి దివ్య చరణాలు. బాబా గారి భక్తుడైన దాస్గన్ మహారాజ్ గారి కోసం మరికొన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. బాబా ఎప్పుడు ఎవరినైనా సరే బావు అని అనేవారు, అంటే సహోదరుడు అని అర్థం. మాధవరావ్ దేశపాండేను శ్యామ అని, శామ్య అని పిలిచేవారు. నానాసాహెబ్ చందోర్కర్ గారిని నానా అని, కాకాసాహెబ్ దీక్షిత్ గారిని కాకా అని రకరకాలుగా తన భక్తులకు పేర్లు పెట్టేవారు బాబా. కానీ దాస్గన్ మహారాజ్ గారికి మాత్రం అద్భుతమైన పేరు పెట్టారు. అది ఏంటి అంటే గణు. ఎప్పుడు దాస్గన్ మహారాజ్ గారిని గణు అని పిలిచేవారు. అంతేకాదు దాస్గను ఎప్పుడు వచ్చినా ఏం గణు, ఎప్పుడు వచ్చావు అని కుశల ప్రశ్నలు వేసేవారు. అందరిపైన ఆగ్రహం వ్యక్తం చేసేవారు. కానీ బాబా దీక్షిత్ గారు కూడా ఒక్కొక్కసారి బాబా గారి ఆగ్రహం చవిచూసిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఒక్క దాస్గన్ మహారాజ్ గారికి మాత్రమే బాబా ఎప్పుడు ఆగ్రహం చవి చూడలేదు. ఎప్పుడు కూడా కోపాన్ని చూపించేవారు కాదు దాస్గన్ మహారాజ్ గారి పైన బాబా. ఎప్పుడు హితబోధన కానీ, కూర్చోబెట్టి సలహా ఇవ్వడం కానీ ఏదీ చేయలేదు. ఎప్పుడు రాగానే కుశల ప్రశ్నలు వేసి ఏం గణు, ఏమి రాయబోతున్నావు అని ఎంతో ఆప్యాయంగా మాట్లాడేవారు. కేవలం వారి దృష్టితో ఎంత శక్తిని దాస్గన్ గారికి ఇచ్చారంటే అనేక మంది మహాత్ముల చరిత్రలను రాసే శక్తిని శ్రీ దాస్గన్ గారికి ఇచ్చారు బాబా. ఒకసారి నానాగారు దాస్గన్ గారు వచ్చి మసీదులో కూర్చుంటారు. నానాగారితో ఇలా చెప్తారు బాబా, నానా, మనం మహాత్ములు అందరినీ భోజనానికి పిలిచే కార్యాన్ని తలపెట్టాలి. వారికి చక్కటి ఏర్పాట్లు చేయాలి. అయితే వారిని పిలిచే బాధ్యతను మనం గణుకు అప్పగిద్దాం అంటారు. గణు అయితేనే చాలా చక్కగా వారిని పిలుస్తాడు అంటారు. కానీ దాస్గన్ గారికి మాత్రం అప్పుడు అర్థం కాదు బాబా ఎందుకు ఈ మాట అన్నారు అన్న విషయం. అప్పటి నుంచి దాసుగను లావణీలను వదిలేసి మహాత్ముల చరిత్రలను రాయాలని సంకల్పం తీసుకుంటారు. అదే పనిలో నిమగ్నం అవుతారు. అయితే అందుకోసం బాబా పట్టు ఏమిటంటే ఆ పోలీసు ఉద్యోగం వదిలేసి వచ్చేస్తే పరిపూర్ణంగా తను చేస్తున్న కార్యం నిర్విఘ్నంగా సాగుతుంది అని బాబా గారు ఎప్పుడు కోరుకునేవారు. కానీ దాస్గన్ గారు మాత్రం ఆ ఉద్యోగాన్ని వదలలేకపోయారు. ఎందుకంటే ఎలాగైనా సబ్ ఇన్స్పెక్టర్ అవ్వాలని తన కోరిక. కాబట్టి తన ఉద్యోగంలో ఉంటూనే మహాత్ముల చరిత్రలను రాస్తాను అంటారు దాస్గన్ గారు. వీరు పోలీసు ఉద్యోగం చేస్తూనే వారికి వచ్చే జీతంలో కొంత డబ్బుని పేద పిల్లల ఫీజుకు ఖర్చు చేసేవారు. సరదా లావణీలను రాసేవారు కదా, దాని మీద కూడా వచ్చే డబ్బును కూడా పేద పిల్లలకు చదువుకు వినియోగించేవారు. అంటే లావణీలు రాసే టైంలో వచ్చే డబ్బును కూడా పేద పిల్లల చదువుకు వినియోగించేవారు. బాబా ఒడికి రాకముందే ఒక అద్భుతమైన గుణం ఉంది శ్రీ దాస్గన్కి. అందుకే ఎప్పుడు ఒక బోధన చేసేవారు బాబా దాస్గన్ గారి గురించి. ఏమిటంటే దాస్గన్ గారు ఎవరు ఏమైనా మాట అంటే వారు ముఖం పైన నిర్మొహమాటంగా ఏదైనా తనకి నచ్చపోతే మొహమాటం లేకుండా చెప్పేవారు. అందరికీ దాస్గన్ గారంటే ఒక కోపం, అసూయ భావం. అబ్బో ఎందుకు ఈయనతో పెట్టుకోవటం అని అనుకునేవారు అందరూ కూడా. బాబా గారు దీక్షిత్ గారు చాలామందితో చెప్పేవారు, మీరు ఒక మనిషిలోని దుర్గుణాలను మాత్రమే మీరు చూస్తున్నారు, ఆయనలో ఉన్న లోపాలను మీరు చూస్తున్నారు, కానీ సుగుణాలను మీరు ఎవ్వరూ చూడలేకపోతున్నారు అని చెప్పేవారు బాబా, కాకాసాహెబ్ దీక్షిత్ ఇద్దరు కూడా దాస్గన్ గారి కోసం. అందుకే బాబా గారి సంకీర్తనలు చేసే బాధ్యతను దాస్గన్ గారికి అప్పగించారు. ఆ రోజుల్లో అక్కడ అంతా బాబా గారి కోసం తెలియజేసే బాధ్యతను అప్పగించారు. బాబా ఎప్పుడు ఉద్యోగం వదిలే అంటే, బాబా నువ్వు ఉద్యోగం వదిలే అంటే నాకు జీతం ఎలా వస్తుంది, నేను ఎలాగ బతుకుతాను బాబా అంటే, నేను నిన్ను పోషిస్తాను గణు అని అంటారు బాబా. బాబా అలా అన్నారని బాబా మీద ఆధారపడలేదు. బాబా ఆ మాటకు సిగ్గుపడి, నువ్వు నన్ను పోషిస్తావా బాబా, నేను అంతదాకా తెచ్చుకోను బాబా అని తన రిటైర్మెంట్లో కొంత డబ్బు వస్తే ఆ డబ్బుతో కొంత పొలం కొని ఆ పొలం కౌలుకి ఇచ్చి ఆ వచ్చే డబ్బుతో తన కీర్తనలు, తన ఉపాధికి, తన జీవితం గడపడానికి అలాగ సరిపెట్టుకుంటారు దాస్గన్ మహారాజ్ గారు.
విధంగా జీవితం సాగించారు. కానీ ఎవ్వరి దగ్గర చేయి చాచి అడిగేవారు కాదు. అంత సంస్కారవంతులు దాసుగను. ఎప్పుడు పరోపకారం చేసేవారు తప్ప ఎవరి దగ్గర ఒక రూపాయి అడిగేవారు కాదు. అంతేకాకుండా మరొక విషయం ఏంటంటే, హారతి సాయిబాబా హారతి పాట రాసిన మాధవ్ అడ్కర్కు ఒక కుమారుడు జన్మిస్తాడు ఆ హారతి పాట రాసిన తర్వాత. కానీ ఒక మామూలు స్థితి వారిది. ఆ పిల్లవాడికి స్కూల్ ఫీజు కూడా కట్టలేకపోతే ప్రతి సంవత్సరం కూడా ఆ బాబుకు దాసగన్ మహారాజు గారే డబ్బు కట్టి చదివిస్తారు. దాసగన్ గారికి ఒక భార్య, ఒక కుమార్తె. ఆమె వివాహం అయిన తర్వాత కుటుంబం అంతా సెటిల్ అయిన తర్వాత ఆయనకు కుమారులు లేరు. ఆయన కీర్తనలు చేసే దగ్గర ఒక పిల్లవాడు కనిపిస్తే ఆ పిల్లవాడిని దగ్గరికి చేరదీసుకొని చక్కని విద్యా బుద్ధులు నేర్పించి ఎంతో ప్రయోజకుని చేస్తారు. అతనే దామోదర్ అతేవాలే. అతనినే దత్తపుత్రుడుగా స్వీకరించి అతనికే బాధ్యతలను అప్పగిస్తారు దాసుగను. దాసుగను చిన్నప్పటి నుంచి చాలా గారాబంగా పెరిగినవారు తల్లిదండ్రుల దగ్గర. పిల్లవాడు చెడిపోతున్నాడు అని పినతల్లి తండ్రి మందలిస్తే తాను బయటకు వచ్చేస్తారు. పూర్తి బంధాలు ఉన్న బంధాలన్నీ కూడా తెంపేసుకొని అలాగ అన్ని బంధాలు దూరం అయిపోయాక బాబా ఏ విధంగా తన ఒడికి తీసుకున్నారు, లాలించారు, పాలించారు. ఒక అద్భుతమైన మార్గనిర్దేశంలోకి, మంచి ఆధ్యాత్మికమైన మార్గంలోకి దాసగన్ గారిని తీసుకువెళ్ళి ఆ కాలంలో ఎవరూ కూడా రాయలేనటువంటి మహాత్ముల చరిత్రలను దాసగన్ గారిచే రాయించి ఆధునిక మహీపతిగా తీర్చిదిద్దారు బాబా. దాసగను ఆయన హారతి పాటల్లో కూడా రాస్తారు, బాబా నేను నీ మసీదు ఊడ్చే చీపురు వంటి వాడిని అని. అదే విధంగా చాలామంది పండితులతోటి రకరకాల వాదనలు చేస్తూ ఉంటే వాళ్ళ గురించి దాసగన్ గారు విమర్శించేవారు. ఎందుకు అని వారి శిష్యులు అడిగితే దాసగను ఇలా చెప్పేవారంట, లేదురా నాయనా, మన మసీదులో జాడు కట్ట చీపురు వంటి వాడిని నేను. ఇప్పుడు మన పూజా మందిలో చెత్త చేరింది. ఆ చెత్త ఊడవకుండానే మనం పూజ చేసుకుంటామా? అదేవిధంగా ఆధ్యాత్మికమైన దారిలో చెత్త చేరింది. ఆ చెత్తను తుడుస్తున్నాను కానీ ఎవరిని విమర్శించడం లేదు అనేవారంట. ఎంతో చక్కటి ఆధ్యాత్మికమైన మార్గంలోకి మారుస్తారు దాసగన్ గారిని బాబా. ఒకసారి దాసగను తన ఇష్టదైవం యొక్క సాక్షాత్కారం ప్రసాదించమని కోరుతారు. అలా ఎన్నోసార్లు బాబాను కోరుతారు. కానీ బాబా ప్రతిసారి ఆగు ఆగు అంటూ ఉండేవారు. చివరికి ఒకరోజు నన్ను చూడు, ఇదే సాక్షాత్కారం అన్నారు. కానీ దాసగన్ గారికి తృప్తి కలగలేదు. సాక్షాత్కారం అన్నది నా రాతలో లేదేమో అని అనుకుంటారు దాసగన్ గారు. ఒకసారి ఒక భక్తుడు నాకు భగవంతుడు ఎలా లభిస్తాడు అని అడిగాడు. వెంటనే బాబా తమకు 100 రూపాయలు కావాలి అని బాగ్ చంద్ మార్వాడికి మరో వర్తకుడికి కబురు చేశారు. ఆ ఇద్దరు తమ వద్ద పైకం లేదని చెప్పి నమస్కారాలు అందజేశారు. బాబా అప్పుడు నానాసాహెబ్ చందోర్కర్ గారిని పిలిచి ఆ పైకం అడుగుతారు. ఆ డబ్బులు అడిగితే నానాగారు వెంటనే చీటీ రాసి పంపగానే బాగ్ చంద్ మార్వాడి 100 రూపాయలు పంపించారు. అక్కడ ఉన్న ఆ భక్తునితో బాబా ఇలా అంటారు, ఈ ప్రపంచంలో అన్నీ ఇలానే ఉంటాయి. అతడికి అర్థం కాలేదు. అప్పుడు దాసగన్ మహారాజ్ గారు ఇలా వివరిస్తారు, బాబా అడిగిన పైకం రాలేదు, కానీ నానాసాహెబ్ చందోర్కర్ గారు అడిగిన వెంటనే లభించింది. అలాగే అడిగినంత మాత్రాన సాక్షాత్కారం లభించదు, అందుకు కొంత అర్హత కలవారికే లభిస్తుంది అని చెప్పారు దాసగన్ గారు. అప్పుడు తను అడిగిన దానికి బాబా సమాధానం చెప్పారని దాసగన్ మహారాజ్ గారికి అర్థమవుతుంది. దాసగన్ కూడా బాబాను సాక్షాత్కారం కోసం అడిగాడే కానీ అందుకు తగిన అర్హత సంపాదించుకోలేదు. అతడు దైవాన్ని కూడా పూర్తిగా నమ్ముకోలేదు. ఉద్యోగంలో ఇబ్బందులు వచ్చినప్పుడు భగవంతుడికి మొక్కుకుంటారు. ఆ ఇబ్బంది తొలగిపోయాక ఆ మొక్కును చెల్లించేవారు కాదు దాసగను. అంటే దైవాన్ని కూడా పూర్తిగా నమ్మలేదు. మరి బాబా ఏ విధంగా మార్చారు దాసగన్ గారికి? ఆ ఉద్యోగంలో కూడా ఎన్నో ఇబ్బందులు పడేలా చేసి ఉద్యోగాన్ని వదిలి పూర్తిగా భగవంతుడు దివ్య చరణాలకు దగ్గర చేశారు బాబా దాసగన్ గారిని. అవన్నీ కూడా మనం మరొక వీడియోలో బాబా గారి కృపతో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్ కీ జై. ఓం సాయిరామ్.